హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్పోర్ట్స్ ఫార్చునర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబోయే విషయం ఏంటంటే ఆర్సీబీ టీం గురించి ఒక చిన్న ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే బయటకు వచ్చింది. దాని గురించి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే ఫాస్ట్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. మరెందుకు లేట్ ఫ్రెండ్స్, ఈ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. 18 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణ తర్వాత చరిత్రలో మొదటిసారి ఈ సీజన్లో ఆర్సీబీ టీం కప్పు కొట్టాక ఈ విజయోత్సవ ర్యాలీ చేయడం, తరువాత జరిగిన తొక్కిసలాట్లో 11 మంది చనిపోవడం, ఈ ట్రాజడీ తర్వాత అంతా సర్దుమణుగుతుంది అనుకునే లోపే మనకి న్యూస్ అయితే బయటకు వచ్చింది. అదే ఆర్సీబీ టీంని ఆ టీం మేనేజ్మెంట్ అయితే అమ్మేయాలని చూస్తున్నారు. తాజాగా ఆర్సీబీ టీం టైటిల్ గెలిచిన తర్వాత ఆ టీం ఫ్యాన్ ఫాలోయింగ్, బ్రాండ్ వాల్యూ, గుడ్ విల్ అన్నీ కూడా డబల్ అవ్వడం అయితే జరిగింది. మరి దీన్ని క్యాష్ చేసుకునేందుకు ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ అయితే భావిస్తుంది. ఆర్సీబీ టీం ఫ్రాంచైజీని ఇండియన్ బిజినెస్ టైకూన్ అయిన విజయ్ మాల్యా అయితే ప్రారంభించడం జరిగింది. ఆయన కింగ్ఫిషర్ ఎయిర్లైన్స్ 2012లో బ్యాంక్ కరప్ట్ అయ్యాక బ్యాంకులకు ఇవ్వాల్సిన రుణాలు చెల్లించకపోవడంతో అది పూర్తిగా మూతపడడం అయితే జరిగింది. దీంతో అదే విజయ్ మాల్యా స్పిరిట్ వ్యాపారాన్ని కొనుగోలు చేయడం ద్వారా ఆర్సీబీ టీం అనేది డయోజియో అనే కంపెనీ చేతుల్లోకి అయితే వెళ్ళింది. ప్రస్తుత ఆర్సీబీ టీం వాల్యూ అయితే మాత్రం 16,834 కోట్లు. ఆర్సీబీ టీంని పూర్తిగా అంటే 100% స్టేక్ మొత్తాన్ని అమ్మేయడానికైనా లేకపోతే 51% స్టేక్ను వాళ్ళ చేతిలో ఉంచుకొని మిగతా 49% స్టేక్ను అమ్మడానికైనా ఆర్సీబీ టీం మేనేజ్మెంట్ అయితే ప్రస్తుతం వాళ్ళ ప్రయత్నాలు అయితే స్టార్ట్ చేసింది. ఈ న్యూస్ను చూసుకుంటే యుఎస్ఏకి చెందిన ప్రముఖ మీడియా సంస్థ బ్లూంబర్గ్లో అయితే ఒక ఆర్టికల్ రావడం అయితే జరిగింది. ఇప్పటికే డయోజియో కంపెనీ వాళ్ళ ఆర్థిక సలహాదారులతో అయితే చర్చలు జరపడం అయితే జరుగుతుంది. ఆర్సీబీ టీం వాల్యూ సుమారు $2 బిలియన్ ఉంటుందని ఒక అంచనా అయితే వేస్తున్నారు. మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 17,000 కోట్లు. ఆర్సీబీ టీం వర్గాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం ఇంకా ఫ్రాంచైజీని అమ్మేయడానికి ఫైనల్ డెసిషన్ అయితే తీసుకోలేదు. అలా అని డయోజియో కంపెనీ నుంచి కూడా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే ఇప్పటికైతే రాలేదు. 18 ఏళ్ల తర్వాత ఆర్సీబీ టీంకి తొలి టైటిల్ రావడం, ఆ ఫ్రాంచైజీ బ్రాండ్ వాల్యూ ప్రెజెంట్ డబల్ అవ్వడం, ఈ సమయంలో ఫ్రాంచైజీని అమ్మేస్తే డయోజియో కంపెనీకి మ్యాక్సిమం ప్రాఫిట్స్ వస్తాయని ఆ సంస్థ అయితే ఆలోచిస్తుంది. ఆల్కహాల్, పొగాకు ఇటువంటి వాటిపై అటు ప్రకటనలు కానీ ప్రమోషన్స్ కానీ వాటికి సంబంధించినవి అసలు ఏం చేయకూడదు. దీన్ని లాస్ట్ ఇయరే బీసీసీఐ అయితే అఫీషియల్గా బ్యాన్ చేయడం అయితే జరిగింది. మరి ఈ డయోజియో కంపెనీ ప్రధాన వ్యాపారమే ఆల్కహాల్ అమ్మడం, మద్యం వ్యాపారం. ఒకప్పుడు బీసీసీఐ బ్యాన్ చేయక ముందంతా వాళ్ళ వ్యాపార ప్రకటనలు, బిజినెస్ ప్రమోషన్స్ అన్నీ కూడా ఆర్సీబీ టీం వెనకుండా అయితే చేసుకునేవాళ్ళు. ప్లేయర్స్తోనే మద్యం బ్రాండ్ల గురించి చెప్పించుకోవడం, ఆ విధంగా వాళ్ళ సేల్స్ని అవన్నీ పెంచుకునేవాళ్ళు. మరి ప్రస్తుతం బీసీసీఐ బ్యాన్ విధించడం వల్ల ఇవన్నీ వాళ్ళ వ్యాపారానికైతే ఒక అడ్డంకిగా అయితే మారాయి. వాళ్ళ బ్రాండ్ ప్రమోషన్స్ ఏవి కూడా చేసుకోవడానికైతే వీలు ఉండట్లేదు. డయోజియో కంపెనీకి అమెరికన్ మార్కెట్ అనేది చాలా పెద్దది. మరి ప్రస్తుతం ట్రంప్ అయితే అక్కడ ట్యాక్స్లు అనేవి విపరీతంగా విధించడం వల్ల అమెరికాలో వినియోగదారులు తగ్గడం, ప్రీమియం మద్యం అమ్మకాలు బాగా పడిపోవడం, దీంతో ఆ సంస్థ ఫైనాన్షియల్ క్రైసిస్, ఆర్థిక ఇబ్బందులను అయితే ఎదుర్కొంటుంది. ఈ క్రమంలో ఆర్సీబీ టీంని అమ్మేయడం ద్వారా వాటి నుంచి బయటపడొచ్చని డయోజియో కంపెనీ అయితే భావిస్తుంది. లాస్ట్ ఇయర్ కూడా ఇలాగే ఐపీఎల్ ప్రారంభానికి ముందు జీటీ టీంని అమ్మేస్తున్నారని అప్పుడు కూడా న్యూస్ ఇలాగే వచ్చింది. ఆ తర్వాత జీటీ టీంని అమ్మడం కలిపి ఏం జరగలేదు. మరి ప్రస్తుతం ఆర్సీబీ టీంని అమ్మేస్తున్నారని న్యూస్ అయితే వైరల్ అవుతుంది. ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేసి చూస్తే తెలుస్తుంది ఫైనల్గా ఏమవుతుందో. నెక్స్ట్ అప్డేట్, జూన్ 4వ తేదీన రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ నిర్వహించిన చిన్నస్వామి స్టేడియం బయట జరిగిన స్టాంపేడ్ కారణంగా బెంగళూరులో క్రికెట్ భవిష్యత్తునైతే కాస్త ప్రశ్నార్థకంగా అయితే చేసింది. అసోసియేషన్ నిర్వహణ సామర్థ్యాలపై కొన్ని డౌట్స్ అయితే వ్యక్తమయ్యాయి. దీని కారణంగానే ఇండియా ఏ, సౌత్ ఆఫ్రికా ఏ, ఈ 2 టీమ్స్ మధ్య జరగాల్సిన 3 వన్డేల సిరీస్ని అయితే బీసీసీఐ రద్దు చేయడం అయితే జరిగింది. అలాగే ఈ మ్యాచ్లు నవంబర్ 13 నుంచి 19 వరకు రాజ్కోట్కి తరలిస్తున్నట్లుగా బీసీసీఐ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. సోషల్ మీడియాలో అనవసరంగా ఆర్సీబీ టీంపై ఫేక్ ప్రాపగాండాని అయితే నడిపిస్తున్నారు. నెక్స్ట్ ఇయర్ ఆర్సీబీ టీంని బ్యాన్ చేస్తారు, బీసీసీఐ ఆల్రెడీ ఒక నిర్ణయం తీసుకుంది అంటూ తప్పుడు వార్తలను అయితే ప్రచారం చేస్తున్నారు. జూన్ 4న జరిగిన స్టాంపేడ్ అనంతరం కర్ణాటక రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడుతూ బెంగళూరు చిన్నస్వామి స్టేడియాన్ని
నగరం నడిబొడ్డున కాకుండా నగరం శివారుకు జరపడానికి ఏర్పాట్లు చేస్తున్నామని ఒక ప్రకటనలో చెప్పడం అయితే జరిగింది. ఇవి ఫ్రెండ్స్ ఆర్సీబీ టీం గురించి ఉన్న లేటెస్ట్ అప్డేట్స్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు బాగా నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. అలాగే మన ఛానల్లో ఐపీఎల్ పై వచ్చే రెగ్యులర్ అప్డేట్స్ ఏవి మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన యూట్యూబ్ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే మన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. నేను మిమ్మల్ని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ. బై బై ఫ్రెండ్స్. జై హింద్.